శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి రోజున నదిలో కార్తీక దీపాన్ని వదులుతాం కదా! అలా కుదరని పక్షంలో ఇలా ఇంట్లో తులసి చెట్టు వద్ద చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని, ఆ పీఠానకు పసుపు కుంకుమలు పెట్టుకొని, ఒక ప్రమిదను తీసుకొని ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెని కానీ పోసుకొని ప్రమిదలకు కుంకుమ పసుపులు పెట్టుకొని, పూలతో అలంకరించుకొని ఏకవత్తితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత ఈశ్వరారాధన చేసి తులసికి పూజించుకోవాలి. రాగిపళ్ళెం కానీ తీసుకొని నీళ్లు పోసుకొని గంగే చ యమునై చ చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అంటూ గంగామాతను ఆహ్వానించుకొని పసుపు కుంకుమలు వేసుకొని పూలు అక్షింతలు వేసుకొని ఒక అరటి డొప్పలో పై పెచ్చును స్పూనుతో గీరుకొని ఆవు నేతితో తడుపుకున్న ఒత్తులను వేసుకొని పసుపు కుంకుమలు పువ్వులు అక్షింతలు వేసుకొని భగవంతుణ్ణి స్మరించుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ దీపం వెలిగించుకొని గంగామాతను తలుచుకుంటూ, అమ్మా నీ యందు నీ కొరకు నేను ఈ కార్తీక దీపమును వదులుతున్నాను, అందుకని మమ్ము ఆశీర్వదించవమ్మా అంటూ వేడుకోవాలి. కార్తీక మాసంలో బ్రాహ్మణునికి దీపదానం చేయడం శ్రేష్టం. ఏ నూనెతో దీపదానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం. దీపం వెలిగించి దానం చేస్తే జ్ఞానలాభం కలుగుతుంది. దీపారాధనకై మంచి నూనె దానమైతే సంపద కీర్తి సిద్ధిస్తుంది. ఇప్ప నూనె దీపం ఇహభోగాలను కలుగుతాయి. వనతైలము వలన కామ్యార్థాలు సిద్ధిస్తాయి. ఆవ నూనె అవిసె నూనె దీపములు శత్రుజయం కలిగిస్తాయి. ఆముదం దీపమైతే ఆయుష్ సంపద నశించును. గేదె నెయ్యి దీపమైన పూర్వపుణ్యము నశించును. గేదె నెయ్యితో కాస్త ఆవు నేతిని కలిపి పెట్టినా దోషముండబోదు. ఏకవత్తి దీపం దానం చేసిన సమస్త పాపాలు తొలగి బుద్ధి తేజస్సు కలుగును. 4 ఒత్తుల దీపమైన రాజగును, 5 ఒత్తుల దీపమైన చక్రవర్తి అగును, 50 ఒత్తుల దీపమైన దేవతలలో ఒకరగును, 100 ఒత్తుల దీపమైన విష్ణు సాన్నిధ్యాన్ని కలుగజేయును, 1000 ఒత్తుల దీపమైన సాక్షాత్ ఈశ్వరుని రూపమగును. ఈ ఫలితములు విష్ణు క్షేత్రమున తులసి సన్నిధిని చేసిన ఇంపగును. గంగా తీరమున చేరిన 3 కార్తీక ద్వాదశి నాడు విష్ణు సన్నిధిన 4 బృందావన సన్నిధి యందు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగును. భక్తితో పూజ చేసి పూజ ఫల పుష్పాది నైవేద్యములు దీపారాధన చూచి ఆనందించిన వారు ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది పరమపదం పొందుదురు. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.